హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ మధ్య ఏఐ అంటే చాలా మందికి ఓన్లీ చాట్ జీపీటీ అని అనుకుంటున్నారు. బట్ ఏఐ అంటే ఏంటి, వాటిని ఎలా నేర్చుకోవాలి, రియల్గా ఏఐని యూజ్ చేసి డబ్బులు ఎలా సంపాదించాలి అని మెయిన్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏఐ ఎక్స్పర్ట్ బాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాబు గారు. నమస్తే అండి. సో ఎంటర్ప్రినర్స్ ఉంటారు, ఏఐని యూజ్ చేసి వాళ్ళు బిజినెస్ చేసి మనీ ఎర్న్ చేస్తున్నారా అండి? అంటే ఎంటర్ప్రినర్స్ ఆల్రెడీ ఎర్న్ చేస్తుంటారు, బట్ ఏ యూజ్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు అంటే 100% చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి 10 పీపుల్ ఉన్నారు, 10 వర్కింగ్ ప్రొఫెషనల్స్, 10 పీపుల్ వర్క్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఏం చేశారు, ఇంతకుముందు కస్టమర్ కేర్ అనేది ఒకటి ఉంది కదా. సో ఇప్పుడు కస్టమర్ కేర్ జాబ్స్ ఆల్మోస్ట్ లేవు, అది అందరికీ తెలుసు. అవును. ఎందుకు లేవంటే, ఒక సింపుల్ చాట్ బాట్ క్రియేట్ చేస్తే మనం అడిగే ప్రతి క్వశ్చన్కి అదే ఆన్సర్ చేస్తారు. రెండవది, వాయిస్ బాట్స్ క్రియేట్ చేస్తారు. సో వాయిస్ బాట్స్ ఏంటి, మనం జస్ట్ ఏదైనా ఒక కాల్ చేసినా ఆటోమేటిక్గా వాయిస్ బాట్ రిప్లై ఇస్తారు. సో ఇలాగా ఇంతకుముందు స్పెండ్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో ఒక 10 పీపుల్కి, 10 ఎంప్లాయర్స్కి, ఇప్పుడు ఒక వాయిస్ బాట్, ఒక చాట్ బాటే చేస్తుంది. సో ఎంత అమౌంట్ సేవ్ అయినట్టు అప్పుడు అలా. సో ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్లో చూస్తే పెద్ద పెద్ద కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కొనాలనుకోండి, మీరు ఆ వెబ్సైట్లోకి లాగిన్ అవుతానే ఒక ఏజెంట్ అనేది వస్తుంది. ఆ ఏజెంట్ ఏం చేస్తుందంటే ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకే. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళం అంటే, మనము ఎవరికైనా ఒక కస్టమర్ కేర్ కనెక్ట్ అయ్యి ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ ఏజెంటే ఈ ప్రోడక్ట్ ఏంది, ఎట్లా వాడచ్చు, ఈ ప్రోడక్ట్ వల్ల యూజ్ ఏంది, నెగటివ్స్ ఏంది, ఎవ్రీథింగ్ ఆ ఏజెంటే చెప్పేస్తారు. సో అందుకనే ఏజెంట్స్ ఎక్కువ బిల్డ్ చేస్తున్నారు. సో ఏజెంట్స్ ట్రెండింగ్, అందుకే ఏజెంట్కి ఏ ఏజెంట్స్ ఇవన్నీ కొంచెం ట్రెండింగ్ ఉంది. రియల్గా ఈ ఏఐని యూజ్ చేసి బిజినెస్ చేస్తున్న, సక్సెస్ఫుల్గా బిజినెస్ చేస్తున్న రియల్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయండి? సో రియల్ ఎగ్జాంపుల్స్ అంటే, మీరు ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు టాప్ ట్రెండింగ్లో ఉన్న కోర్సెస్ తీసుకోండి. యుడేమీ అని ఒక ప్లాట్ఫామ్ ఉంది. ఓకే. సో యుడేమీలో ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, ప్రతి ఒక్కటి మనం మాన్యువల్గా సెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రతి ఒక్కటి ఏఐ రికమెండేషన్స్ అంతా ఏఐ. అందుకు మనం డైలీ చూస్తున్నాం, ఇందాక అనుకున్నాం నెట్ఫ్లిక్స్. సో మనం చూస్తున్న మూవీకి ఆటోమేటిక్గా రికమెండ్ చేస్తుంది ఇంకొక మూవీ. సో అంటే అది ఇంటర్నల్గా అంటే ఏ ఇంప్లిమెంట్ చేస్తేనే కదా ఆ రికమెండేషన్స్ వచ్చేది. ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అడిక్ట్ అవుతున్నాం, మనకు నచ్చినవే వస్తుంది కంటెంట్, ఎందుకు వస్తుంది? ఎగ్జాక్ట్లీ, అది ఆల్రెడీ అడిక్ట్ అవుతున్నాం. సో డోపమైన్ రిలీజ్ అవుతూ ఉంటుంది. సో బికాస్ ఏఐ అనేది ఆల్రెడీ ప్యాటర్న్స్ ఫాలో చేసి ఇతను ఏం చూస్తున్నాడు, ఏ కంటెంట్ ఇతనికి ఇష్టము, ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఏ వీడియోకి ఎంత టైం స్పెండ్ చేస్తున్నాడు, ఎవ్రీథింగ్ బ్యాక్ ఎండ్లో మానిటరింగ్. దీనివల్ల ఈ హ్యూమన్ బ్రెయిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా? 100% ఉంది. అంటే ఆలోచించడం మానేయాల్సి వస్తుంది, ఫ్యూచర్లో అడిక్ట్ అవ్వడం ఎక్కువ అయిపోతుంది. నాకు మీరు అంటుంటే ఆ ఇన్స్టాగ్రామ్లో మనకి ఏదైనా ఇష్టం ఉన్న ఒక రీల్ చూస్తే దాని రిలేటెడ్ రీల్స్ అవే వస్తుంటాయి. సో దానివల్ల టైం వేస్ట్ అవుతుంది. ఇన్ని లాసెస్ కూడా ఉన్నాయి కదా? లాసెస్ కూడా ఉన్నాయి. సో లాసెస్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. బట్ లాసెస్ ఏంటి అంటే, ఇక్కడ ప్రతి ఒక్కటి అదే చెప్పేది, ఏఐలో మనం మన ప్రొడక్టివిటీని ఎట్లా బిల్డ్ చేయాలి దానికోసం వాడమని చెప్తారు అందరూ. సో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి ప్రతి దాంట్లో. బట్ మనం పాజిటివ్గా యూజ్ చేసుకొని మనం ఎంతవరకు మనం ఉన్న స్థాయి నుంచి ఇంకో ఉన్నత స్థాయికి వెళ్ళచ్చు యూజ్ చేసి అనేది ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లోనే కూర్చొని ఎక్కడికి బయటికి వెళ్ళి జాబ్ చేయలేరు. సో అలాంటి వాళ్ళు కూడా ఏఐని యూజ్ చేసి డబ్బులు సంపాదించవచ్చా? ఓకే. సో స్టూడెంట్స్కి నా రికమెండేషన్ ఏంటంటే, ఏఐని యూజ్ చేసి డబ్బులు ఎర్న్ చేసే బదులు వీళ్ళు స్కిల్స్ కన్నా బిల్డ్ చేసుకుంటే ఏఐలో జాబ్స్లోకి వెళ్ళడానికి చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే, ఇప్పుడు ట్రెండింగ్ స్కిల్స్ చెప్తాను. పైథాన్ కానీ, ఫస్ట్ పైథాన్తో స్టార్ట్ చేయాలి, ఎందుకంటే ఏఐకి కోర్ పైథాన్. సో పైథాన్ తర్వాత స్లోగా లాంగ్ చైన్ అని, లాంగ్ గ్రాఫ్ అని, ఎంసీపీ అని, ర్యాగ్ అని, ఇట్లా కొంచెం 1 by 1 వాళ్ళు నేర్చుకుని వాళ్ళ ఏదైనా గిట్ హబ్ ప్రొఫైల్ని ఒకటి బిల్డ్ చేసి మినిమం ఒక 4 ప్రాజెక్ట్స్, సింపుల్ ప్రాజెక్ట్స్ని కానీ బిల్డ్ చేసి దాంట్లో పెట్టి రెజ్యూమ్లో పెడితే, ఇప్పుడు రికమెండేషన్ అంటే ఆ రెజ్యూమ్ వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే. సో నా సజెషన్ స్టూడెంట్స్కి, ఇన్స్టెడ్ ఆఫ్ సెకండరీ ఇన్కమ్ ఇప్పుడే కాకుండా కెరీర్ని కానీ డెవలప్ చేసుకునే దాంట్లో ఇట్లా ఈ పాత్ కానీ తీసుకొచ్చి లింక్డ్ఇన్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోవడము, గిట్ హబ్ ప్రొఫైల్ని బిల్డ్ చేసుకొని ప్రాజెక్టులు చేసి దాన్ని కానీ ప్రొఫైల్లో పెట్టగలిగితే ప్రియారిటీ అనేది ఎక్కువ వెళ్ళుకుంటుంది. హౌస్ వైఫ్స్ అంటే అఫ్ కోర్స్ చేయొచ్చు. ఈవెన్ చాలా మంది అండి, నా స్టూడెంట్స్ కూడా సాంగ్స్ క్రియేట్ చేసి, మొన్న అయ్యప్ప స్వామి సీజన్లో ఒక్కొక్కరు 1.5 lakh 2 lakhs కూడా ఎర్న్ చేశారు. నేను అడిగా ఎట్లా చేశారని,
వాళ్ళు వెళ్ళారు, ఒక కమ్యూనిటీస్కి వెళ్ళారు, Hmm. గురుస్వాములు ఉంటారు కదా, వాళ్ళు అడిగారు. సో గురుస్వాముల వాళ్ళ సాంగ్స్ క్రియేట్ చేయడము, Hmm. అండ్ ప్రతి కమ్యూనిటీకి వెళ్ళడము, వాళ్ళ రిలేటెడ్గా ఆ స్వాముల రిలేటెడ్గా సాంగ్స్ క్రియేట్ చేయడం, ఓకే. బర్త్డే సాంగ్స్ క్రియేట్ చేయడం, ఈ మధ్యలో ఆర్ఐపి వీడియోస్ చేయడం. Hmm. ఆర్ఐపి వీడియోస్ ఫేమస్ కదా, ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది యూట్యూబ్లో కూడా. Hmm. అంటే చనిపోయిన వాళ్ళు వచ్చి మన పక్కన బ్లెస్సింగ్ చేసినట్టుగా, yes, వెడ్డింగ్ షూట్లో కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళు వచ్చి ఉన్నట్టుగా ఇవన్నీ చేస్తున్నారు. సో సింపుల్గా ఏమవుతుందంటే ఇది చాలా ఈజీ టూల్స్ యూజ్ చేసి చేయడం. సో ఆ స్కిల్స్ ఎప్పుడైతే తెలుసో హౌస్ వైఫ్స్ ఫర్ ఎగ్జాంపుల్, Hmm. వాళ్ళు ఆటోమేటిక్గా మనీ అనేది ఎర్న్ చేసుకుంటారు. ఓకే. అంటే మేబీ ల్యాక్స్ క్రోర్స్ కాకపోవచ్చు, కానీ మేబీ ఒక 5,000 10,000 ఒకదానికి 2-3 అవర్స్ స్పెండ్ చేస్తే 5,000 ఈజీగా ఎర్న్ చేయొచ్చు. Hmm. అలా నా స్టూడెంట్ ఒక అతను అయితే డైలీ 3,000 ఎర్న్ చేస్తాడు. డైలీ 3,000. డైలీ 3,000. నేను అడిగితే ఎట్లా చేశాను, Hmm. ఏదో ఒకటి వస్తుంది టాస్క్. ఒకరు రీసెంట్గా నా స్టూడెంట్స్, అంటే నాకు ఉన్న స్టూడెంట్స్ కూడా ఎవరైనా అడుగుతుంటే నేను అతనికి పంపిస్తుంటాను, Hmm. ఇది నువ్వు చూసుకో చెయ్యి అని చెప్పి. సో తనేంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఏమైందో యూకేలో ఒక స్టూడెంట్ Hmm. తనకి తన స్టైల్లో తన ఇమేజ్ యూజ్ చేసి CEO స్టైల్లో మాట్లాడాలి, ఒక వీడియో కావాలి. సో నేను చేయొచ్చు, బట్ నేనేమంటా, నాకు ఆల్రెడీ స్టూడెంట్స్ ఉన్నారు కదా, నేను ట్రైన్ చేశాను కదా, సో వాళ్ళకి ఇచ్చా టాస్క్. Hmm. అతను ఆల్మోస్ట్ 40 మినిట్స్లో కంప్లీట్ చేశాడు, 6,000 ఛార్జ్ చేశాడు. Hmm. చాలా బ్యూటిఫుల్ వచ్చింది. 2 minutes రీల్. సో 2 minutes ఆ వీడియో ఎంత అంటే తను ఏం చేస్తాడు, CEO స్టైల్ టాక్ అనమాట. బట్ అది ఏం తెలిసిపోతుంది కదండి. ఏం తెలుస్తుంది, కానీ దానికి అతను ఏం చేస్తాడు, ఈవెన్ వాయిస్ కూడా క్లోన్ చేస్తాడు. ఓకే. బట్ చూడడానికి ఇమ్మీడియట్గా చూస్తే ఎవరు ఐడెంటిఫై చేయలేరు, ఓకే. అలా ఉంటుంది. సో ఫ్రీలాన్సర్స్ ఉంటారు, వీళ్ళు కూడా ఏఐని యూజ్ చేసుకోవచ్చా అండి? యా, ఫ్రీలాన్సర్స్ యూజ్ చేసి 100%. సో ప్రతి ఫ్రీలాన్సర్స్కి ఇప్పుడు ఏఐ యూజ్ చేసి చాలా ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు. ఇందాక అన్నాను కదా, సో ఇవన్నీ ఫ్రీలాన్సింగ్ కిందనే వస్తాయి యాక్చువల్గా. సో డైలీ ఈ ఏఐని యూజ్ చేసి ఒకవేళ మనీ ఎర్న్ చేయాలంటే ఎంత టైం పడుతుందండి? ఫస్ట్ అయితే మినిమం ఒక 30-40 అవర్స్ ఇప్పుడు మనీ ఎర్న్ చేయాలి. ఓన్లీ మనీ పైన కాన్సన్ట్రేట్ చేస్తే 30-40 అవర్స్ ఆ టూల్స్ అన్నీ కానీ నేర్చుకోగలిగితే, అంటే ఇమేజ్ జనరేషన్ కావచ్చు, ఆడియో క్రియేషన్స్ కావచ్చు, వీడియో క్రియేషన్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ ఐడెంటిఫై చేసి వెబ్సైట్స్ బిల్డ్ చేయడం కావచ్చు, వైప్ కోడింగ్ యూజ్ చేసి, ఇట్లాంటివన్నీ యూజ్ చేసి స్మాల్ ఉండవన్నీ, అంటే మనం మళ్ళీ ఆ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళకుండా ఏఐతో మనం చేయొచ్చు. ఓకే. సో దీనికి నేనేమంటానంటే మినిమం ఒక 30-40 అవర్స్ స్పెండ్ చేసి 30-40 టూల్స్ అన్న మినిమం నేర్చుకొని కొన్ని ప్రాక్టీస్ చేసి కొన్ని మనం జనరల్గా చేసిన తర్వాత రియల్ టైంలో వెళ్ళి కస్టమర్స్ని తీసుకొచ్చి చేయొచ్చు. ఇది ఒక పాత్. నేను సజెస్ట్ చేసేది ఇంకొక పాత్ ఏంటంటే కెరీర్. ఓకే. సో కెరీర్కి ఈ నాలెడ్జ్ సరిపోదు. సో ఈ నాలెడ్జ్ ఏంటి, నేను ఇందాకన్నా, సో పైథన్, లాంగ్షైన్, లాంగ్రాఫ్ అని, దాని తర్వాత ఇప్పుడు MCP అని, RAG అని, ఏజెంటిక్ AI అని. సో ఏజెంట్స్ని బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. సో మోడల్స్ ఎట్లా యూజ్ చేస్తారు, హగ్గింగ్ ఫేస్ ఎట్లా యూజ్ చేస్తారు. సో ఈ స్టైల్ ఆఫ్ ఈ గ్రాఫ్ అంతా, ఈ రోడ్ మ్యాప్ ఏమో స్టూడెంట్స్కి. ఓన్లీ ఇన్కమ్ ఎర్నింగ్ అనుకుంటే ఈ టూల్స్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే. అలా. బట్ ఇప్పుడు ట్రెండింగ్ జాబ్ ఉంది, ఇందాకన్నా నేను FDA అని, ఫార్వర్డ్ డెప్లాయ్మెంట్ ఇంజనీర్. దానికైతే కంపల్సరీగా AI అండ్ పైథాన్ మ్యాండేటరీ అయిపోయింది. ఓకే. సో మినిమం 50 lakhs కూడా ఉంది దాంట్లో ప్యాకేజెస్, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి. రీసెంట్గా స్టార్ట్ అయింది. ఎవరైనా ఇప్పుడు మన వ్యూయర్స్ ఎవరైనా చూస్తే కూడా వాళ్ళు ఇది మీకు ఐడియా ఉందా లేదో చెప్పచ్చు, ఫార్వర్డ్ డెప్లాయ్మెంట్ ఇంజనీరింగ్ అనేది. సో మీకు ఐడియా లేదు అంటే ఇమీడియట్గా LinkedIn ఓపెన్ చేసి సర్చ్ చేయమని చెప్పి, లేదా గూగుల్ ఓపెన్ చేసి సర్చ్ చేయమని చెప్పండి. ఎన్ని పోస్టింగ్స్ అయినాయి. ఇప్పుడు TCS రీసెంట్గా అనౌన్స్ చేసింది 8,000 జాబ్స్ కావాలని చెప్పి. ఓకే. బట్ ఇప్పటివరకు దాంట్లో స్కిల్ ఉన్న వాళ్ళు లేరు. సో అట్లా మనం ఏంటంటే ఏఐలో కొత్త రిలేటెడ్ జాబ్స్ ఏ వస్తున్నాయి ఐడెంటిఫై చేసి దాంట్లో కానీ మనం ఇమీడియట్గా ప్లాన్ చేసుకోగలిగితే ఈజీగా ఎంటర్ అవ్వచ్చు విత్ హై ప్యాకేజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.